శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? ఈ మధ్య కొంచెం లేట్గా వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను కదా, పొద్దునప్పుడు కొంచెం బిజీగా ఉంటుంది అందుకని. అయితే నిన్న నేను వివాహ వ్యవస్థ పదిలంగా ఉండాలి అంటే చెప్పిన దానికి కొన్ని కాంట్రావర్సరీ కూడా అయ్యాయి. నానా బాధలు పడుతున్నా సరే, అలా బాధలు గొడవలు పడుతుంటే పిల్లలు కూడా సరిగ్గా పెరగరు, అలాంటి కాపురాలు వదిలేయడమే నయం అని దుర్గా అన్నంరాజు గారు. తర్వాత ఇంకో ఆవిడ ఎవరో కూడా నా జీవితమే ఉదాహరణ, భర్త అక్రమ సంబంధాలు పెట్టుకుని అలాంటి కాపురం ఎలా చేస్తాము అలా అని చెప్పన్నారు. నేను మొదటే చెప్పాను, భరించలేని బాధలు శాడిస్ట్ అయిన భర్తలతో కానీ భార్యలతోనే కానీ కలిసి ఉండవలసిన అవసరం లేదు. నేను అది చెప్పడం లేదు. ఇప్పుడు కాలంలో చిన్న చిన్న విషయాలకి ఇగోలకు పోతున్నారు, అది వద్దు అని చెప్పాను. ఎటువంటి పైగా నేను అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకుంటే ఆ కుటుంబంలో ఏ వయసు వాళ్ళకైనా మాట తేడాలు రావచ్చు. కొన్ని ఆళ్ళు సంసారం చేసిన వాళ్ళకైనా ఏవో చికాకులు ఉండొచ్చు. అలాంటి చికాకులు పోయి సంతోషం ఉంటుంది కుటుంబంలో. అంటే ఏ శ్లోకాలు ఏం చెయ్యవు ఎలా అని. ఇంకా అలా ఆ మూర్ఖంగా వాదించిన వాళ్ళకి నేనేం చెప్పలేను. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో విడాకులు అన్నది సహజమైపోయింది కదా. ప్రతి వాళ్ళు చిన్న మాట తేడా పట్టుకుని విడాకులు నా మాటే నెగ్గాలి, నా మాటే నెగ్గాలి అని. ఆడపిల్లలు ఉద్యోగం చేసినంత మాత్రాన కాపురాలు భర్త ఉండకూడదా? సంపాదించుకున్నంత మాత్రాన ఒక కుటుంబ జీవితం ఉండకూడదా? దాని విలువ ఇప్పుడు తెలియదు, కొంత వయసు వచ్చిన తర్వాత తెలుస్తుంది. మనకంటూ ఒక ఫ్యామిలీ లేకపోయిందే అని చెప్పి. అంతేగాని కుటుంబ వ్యవస్థే లేకపోతే మరి మీరు విచ్చలవిడితనాన్ని ప్రోత్సహిస్తున్నారా? నానా బాధలు పడి వాళ్ళని ఎప్పుడూ కలిసి ఉండమని ఎవరూ చెప్పరు, నేను కూడా చెప్పలేదు. మీరు వీడియో అందరూ మరొకసారి చూడండి. శాడిస్టులైన వాళ్ళతో కలిసి ఉండమని చెప్పడం లేదు అని నేను చెప్పడం జరిగింది. అంతేగాని ఆ పాయింట్ని వదిలేసి మీరు ఇగోలకు పోవద్దు, చిన్న చిన్న మాట పట్టింపులతో విడిపోవద్దు అనే నేను చెప్తాను ఎవరికైనా సరే. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు అలా ఉన్నారు కాబట్టి ఓర్పు అనేది ఉండాలి, చిన్న చిన్నవి పెద్దవి చేసుకోవద్దు అని చెప్పి. తర్వాత ఉద్యోగం చేసే ఆడపిల్లల్ని తల్లిదండ్రులు కూడా నచ్చపోతే వదిలేయి వచ్చేయి అంటున్నారు. కానీ తల్లిదండ్రులుగా వాళ్ళు అలా చెప్పకూడదు కదా. తగినంత బాధ ఉంటే నిజమే తీసుకెళ్ళిపోవచ్చు వాళ్ళ పిల్లని. అదే చిన్న మాట తేడాలకి ఎవరికైనా ఉంటాయి, సర్దుకోవాలి అని చెప్తే వాళ్ళ జీవితమే బాగుంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఎల్లకాలము తోడు ఉండరు కదా. మన పిల్లకై తోడు ఉండాలి అని ఆలోచించే వాళ్ళు అలాగే చెప్తారు. మరి ఎవరైనా సరే దాన్ని అర్థం చేసుకోవడంలో ఉంటుంది ఏదైనా. నిజంగా భరించలేని బాధలు వాడి శాడిజం భర్తకుంటే తప్పకుండా వదిలేయాలి, వదలొద్దు అని ఎవ్వరూ చెప్పరు. అలాగే కాల్చు తినే ఆడవాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళని వదిలించుకోవడమే. ఎందుకంటే ఇప్పుడు ఇదివరకు కన్నా ఇప్పుడు అలా ఆడవాళ్ళలో క్రూరత్వం ఎక్కువైపోయింది కూడాను. ఆ పిల్లల్నే చంపేస్తున్నారు, ప్రియుడికి అడ్డొస్తున్నాడు, తమ అక్రమ సంబంధాలకి అడ్డొస్తున్నారు అని చెప్పి. అలాగా ఒక పురుషుడిదే తప్పు, స్త్రీదే తప్పు, స్త్రీది ఒప్పు, పురుషుడిదే తప్పు అని చెప్పే పరిస్థితిలో ప్రస్తుత సమాజం లేదు. తప్పు ఎవరిదైనా ఉంటుంది, స్త్రీలది కూడా చాలా పాత్ర ఉంటుంది. అది అంతేగాని చిన్న మాట తేడాకే విడిపోమని మీరు మాత్రం చెప్తారా? అలాంటి కాపురాలు ఏం కలిసి ఉండక్కర్లేదు అని నిష్కర్షగా చెప్పారు. కానీ చిన్న విషయాలకే విడిపోతే మన వివాహ వ్యవస్థ దెబ్బతిందా? మన హిందూ ధర్మంలోనే ఉంది. మన వివాహ వ్యవస్థ చాలా ప్రపంచాలకు ఆదర్శం కూడా. అలాంటి మన వ్యవస్థను మనమే కూలద్రోసుకోకూడదు. దాంట్లో ఎంతో విలువ ఉంది, ఎంతో పవిత్రత ఉంది. దాన్ని నిలబెట్టడానికి అందరూ ప్రయత్నించాలి. అందరి మనసుల్లోనూ మార్పు రావాలి, మంచిగా ఉండాలి అనుకోవాలి. ఒకప్పుడు ఆడవాళ్ళు చాలా ఓర్పు పట్టారు. మీరు ఆ పుస్తకం చదవలేదా, ఇది చదవలేదా అని అడుగుతున్నారు. నేను ఎన్నో చదివాను. నేను ఎప్పుడు స్త్రీల తరపునే కూడా మాట్లాడతాను, అది గమనించండి దుర్గా అన్నంరాజు గారు. నేను ఎప్పుడు స్త్రీల తరపునే మాట్లాడతాను. అరుదుగా ఒక్కొక్కసారి పురుషుల తరపున కూడా ప్రస్తుత పరిస్థితుల్లో స్త్రీలు కూడా మంచిగా ఉంటున్నారా, దుర్మార్గంగా ఉండడం లేదా? అలాంటప్పుడు స్త్రీల తరపునే ఎలా మాట్లాడతాం? న్యాయం తరపున మాట్లాడాలి. స్త్రీల తరపున పురుషుల తరపున అని కాదు, న్యాయం ఎటుంటే అటు మాట్లాడాలి. అది నా ఉద్దేశం. అందుకని నా వీడియోలోని సారాంశాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలని, చిన్న చిన్న విషయాలకి ఇప్పుడు పిల్లలు ఇగోలకు పోకుండా చక్కగా కలిసిమెలిసి ఉండాలని నా కోరిక. ఎందుకంటే అలాంటివి జరుగుతున్నాయి కాబట్టి.
అది ఒకసారి జీవితాన్ని కోల్పోయాక కానీ జీవితం విలువ తెలియదు. ఇంకోళ్ళని చేసుకున్నా కూడా అంతకన్నా వైకుంఠం ఏమీ ఉండదు. ఒక చోట సర్దుకోలేని వాళ్ళు ఇంకో చోట కూడా సర్దుకోవడం కష్టమే అవుతుంది. అది అది నేను చెప్పింది తప్ప నిజంగా అష్టకష్టాలు పెట్టేసి అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళతో కలిసి ఉండమని ఎవ్వరూ చెప్పరు. ఇప్పుడు చెప్పరు, ఇదివరకు లేదు. అలాంటి వాళ్ళని వదిలేసిన వాళ్ళు ఇదివరకు ఉన్నారు, ఇప్పుడనే కాదు. అది అంతేగాని అలాగే పిల్లల మధ్యలో నలిగిపోవడం అనేది ఎప్పుడూ ఉంది. అందుకని ఆ విషయాల్లో కూడా ఆలోచించుకోవాలి. నేను చెప్పే విషయం నా భావాన్ని పూర్తిగా అర్థం చేసుకోండి. ఇప్పటి పిల్లలకి ఈగో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటున్నాయి. అలా ఉండకండి, కలిసిమెలిసి ఉండండి అని. శ్లోకాలు మార్చేయలేవు అంటే మనకి నిజమైన నమ్మకం ఉంటే ఏదైనా దేనివల్లైనా ఏదైనా సాధ్యం అవుతుంది. నమ్మకం ప్రధానమైనది. ఇది నా అభిప్రాయం. నిజంగా అష్ట కష్టాలు పడేవాళ్ళు విడిపోయి బ్రతకచ్చు. అలా బ్రతికిన వాళ్ళని కూడా నేను చూస్తున్నాను. వాళ్ళు బాగానే బతుకుతున్నారు. సర్దుకుని బతుకుతున్న వాళ్ళు కూడా బాగానే బతుకుతున్నారు. కొన్నాళ్ళకి ఇద్దరిలోనూ మార్పు వచ్చి అన్యోన్యంగా గడుపుతున్న వాళ్ళని చూశాను. లోకల్లో రకరకాల మనుషుల్ని నేను చూశాను, కాచి వడబోసాను కూడా. నేను రకరకాల పుస్తకాలు కూడా చదివాను. తెన్నేటి హేమలత అని ఆవిడ ఫెమినిస్ట్. ఆవిడ కన్నా చనిపోయే ముందు ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటో తెలుసా? ఆవిడ పెద్ద అయిపోయాక ఆవిడ అన్ని స్త్రీల తరపునే మాట్లాడేవారు. కానీ ఇప్పుడు పురుషులను చూస్తే నాకు జాలేస్తోంది అని చెప్పారు ఆవిడ. పురుషుడు ఎంతో సంపాదించవలసి వస్తుంది, అతని సంపాదన అంతా కుటుంబ పోషణకే సరిపోవడం లేదు, ఎంత సంపాదించినా. స్త్రీల కోరికలు కూడా ఎక్కువయ్యాయి అని చెప్పి. అలాగా ఒకలాగే జడ్జి చేయలేము. ఎటు న్యాయం ఉంటే అటు జడ్జి చేయాలి. అయినా కూడా నేను చెప్పింది ప్రధానంగా పిల్లలు ఇగోలకు పోవద్దు, సర్దుకుపోండి. తర్వాత ఎవరికైనా చిన్న చిన్న చికాకులు ఉంటే ఈ స్తోత్రం చదువుకుంటే ఏ వయసు వాళ్ళకైనా జీవితం ప్రశాంతంగా వెళ్తుంది. ఇది నేను ఆధునికంగానూ ఆలోచిస్తాను, సాంప్రదాయంగానూ ఆలోచిస్తాను, రెండు రకాలుగానూ ఆలోచిస్తాను. ఇవి నా అభిప్రాయాలు. అందరూ నా అభిప్రాయాలతో ఏకీభవించాలని లేదు. కాకపోతే నిన్న వీడియోకి వివరణ ఇచ్చాను అంతే. ఉంటాను. మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. అక్కడ మాట్లాడుకుందామా మరి. ఉంటాను. మీ స్నేహితురాలు విజయ పర్నాల.